ముందుగా మనం చెప్పాల్సింది ఏంటంటే జనసేనకి గ్లాసు గుర్తుని అఫీషియల్గా నిన్న ఈసీ చెప్పేసింది 100% స్ట్రైకింగ్ రేట్తో వచ్చిందని. ఇక జనసేనని గేలి చేసే వాళ్ళకి చెంపబెట్టు లాంటి సమాధానం. ఎందుకంటే మొన్నటి వరకు అసలు ఈ గుర్తు ఉంటుందా, డిఫరెంట్ గుర్తుల మీద పోటీ చేయాల్సి ఉంటుంది, ఇట్లా రకరకాల ఎన్నికల ముందు జనసేనని చాలా బీలిటిల్ చేసే కార్యక్రమాలు అన్ని ఫ్రంట్స్ నుంచి జరిగినాయి. ఐ మీన్ అన్ని అనేది కోర్ట్స్లో పెట్టి మాట్లాడుతున్నా, ఏమంటారు? గుడ్ మార్నింగ్ అండి, ప్యానల్లో ఉన్న పెద్దలకు 99 నిమిషాలకు మీకు. జనసేనకి సంబంధించి పార్టీని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. వాళ్ళ అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాల దగ్గర నుంచి, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిట్టడం దగ్గర నుంచి అన్ని, అంటే ఏ విధంగా ప్రజలను ఆయన ప్రభావితం చేస్తా ఉన్నారు కాబట్టి ఆయన్ని దెబ్బతీసి తద్వారా కూటమి ఏర్పాటు చేయాలని రకరకాల ప్రయత్నాలు జరిగాయి. ఆ గ్లాస్ గుర్తుకు సంబంధించింది అయితే ఆయన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాలకు మాత్రమే ఇచ్చారు. మిగతా నియోజకవర్గాల్లో ఓట్లు చీలేందుకు గ్లాస్ గుర్తు కేటాయించాలని కొంతమంది అభ్యర్థులు నిలబెట్టి చాలా ప్రయత్నాలు చేశారు. అయితే సాంకేతికంగా ఆయన అనూహ్యంగా 21 పోటీ చేసిన 21 స్థానాల్లో గెలవటం, ఏదైతే ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఉన్నాయో అవి సాధించడం, ఆయన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవడం ద్వారా ఇప్పుడు ఆ సమస్య కూడా జనసేనకి తొలగిపోయిందని నేను అంటాను. ఇక మీరు చెప్పిన ఈ డిప్యూటీ సీఎం ఇవన్నీ కూడా నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు 5గురికి డిప్యూటీ సీఎంలు ఇచ్చారు. ఆ డిప్యూటీ సీఎంలు పేరుకి మాత్రమే పక్కన ఉంటారు తప్పితే వాళ్ళకి అధికారం అంటే ఇప్పటికి కూడా పవన్ కళ్యాణ్ గారి పైన కూడా దానికి ప్రత్యేకమైన అధికారాలు ఉండవు. ఆయన చేసే పనిని బట్టి ఆయన కూటమి ప్రభుత్వంలో తీసుకురావడంలో కీలక పాత్ర వహించడం. ఎందుకంటే తెలుగుదేశం ఆత్మరక్షణ ధోరణిలో పడినప్పుడు ఆయన వెళ్ళి స్వయంగా జైల్లో ఉన్న చంద్రబాబుని కలిసి ఆయనకి అండగా ఉంటామని చెప్పి బయటకు వచ్చి బీజేపీని కూడా మేము ఈ కూటమిలోకి తీసుకొస్తానని వాళ్ళని సంప్రదించకుండానే ఏకపక్షంగా సాహసోపేతంగా ప్రకటించడం, నిరాశ నిస్పృహల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఆ రోజు జీవం పోసుకున్న పరిస్థితి కూడా ఉంది. దానిలో ఎవరు కాదనలేని సత్యం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వేరే మంత్రిత్వ శాఖల్లో లేకపోతే ప్రభుత్వంలో ఉన్న లోపాలను ప్రజలు ఏదైతే అనుకుంటా ఉన్నారో వాటిని తన ప్రశ్నల ద్వారా ప్రభుత్వంలోనే విపక్షంగా వ్యవహరిస్తూ, అదేవిధంగా అవసరమైన సందర్భాల్లో ప్రభుత్వానికి ఎక్కడైనా ఇబ్బంది కలిగితే ఆ భారాన్ని కానీ ఆ యొక్క నష్ట నివారణ చర్యలు కానీ ఆయనే సూచించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి కూడా ఉంది. అందుకనే కూటమి ప్రభుత్వం కూడా వాటిని అంగీకరిస్తా ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇట్లా జోక్యం చేసుకుంటున్నారు అని ఎక్కడ వివాదంగా మారలేదు. అనిత గారి మీద అన్నప్పుడు కానీ, లేదంటే ఆయన వాళ్ళ పార్టీ మంత్రిత్వ శాఖ అయిన సివిల్ సప్లైస్ సంబంధించి సీజ్ షిప్ వ్యవహారంలో కానీ, లేదంటే దేవాదాయ శాఖ మంత్రి ఇనిషియేటివ్ గా తీసుకోవాల్సిన విషయంలో, తొక్కిసలాట విషయంలో తిరుపతి ఆయనే స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పాలి. అంటే ప్రభుత్వం ఎక్కడైతే అక్కడ ఎంపీడీఓకి సంబంధించి ఒక ఉద్యోగులు ఆత్మరక్షణ, అంటే ఒకటి మస్తాన్ గారు ఆయన క్షమాపణ అడగటం అనేది తెలుగుదేశాన్ని ఏమైనా తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఇదేంటి మన కూటమిలో ఉంటూ మనల్ని ఈయన క్వశ్చన్ చేస్తున్నాడు, అందులో భాగంగానే ఈ స్ట్రాటజీ తోటి ఆయన్ని కొట్టాలని చూసారా? అలాంటి అభిప్రాయం అయితే చాలా మందికి ఉంది. అది కూడా కరెక్టే అండి, మీరన్నది కూడా కరెక్టే. అయితే తెలుగుదేశం పార్టీలో అత్యధికులు ఆ విధంగా భావించారు. ఇదేంటి ఈయన క్షమాపణ చెప్పడం, ఆయన పార్టీ తరఫున చెప్పలేదండి. లోకేష్ గారు కూడా కొంత మరి ఆయనకు సమాచారం లోపం ఉందో నాకు తెలియదు, కానీ ఆయన ప్రభుత్వం తరఫున బాధ్యత తీసుకుంటున్నాం, ప్రభుత్వం తరఫున క్షమాపణ చెప్తున్నాం అనేది ఆయన స్వయంగా అందరి ముందు మీడియా ముందే ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఆ సందర్భంలో ఆయన తన అభిమానులు గొడవ చేస్తున్నా కూడా ఆయన నివారించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తానండి, ఆయన పిఠాపురంలో కానీ లేకపోతే మన్యంలో కానీ సీఎం అని తన అభిమానులు అందిస్తా ఉంటే, బాబు మన కూటమిలో ఉన్నాము, నాకు ఇప్పటికే డిప్యూటీ ముఖ్యమంత్రి ఇచ్చారు, సీఎం అనేది అది కుదరని పని, మీరు ఎక్కువగా దాని నుంచి నినాదాలు కూడా చేయించని చాలా సార్లు నివారించిన పరిస్థితి. సో వేరే ఇక్కడ డిప్యూటీ సీఎం విషయంలో నిజానికి నిన్న దావోస్ లో లోకేష్ గారు కూడా స్పందించారండి. అందరూ చూశారో లేదో, లోకేష్ గారిని ఒక ప్రెస్ రిపోర్టర్ దావోస్ లో నిన్న అడిగారు, ఏమంటే డిప్యూటీ సీఎం నినాదం వస్తుంది, మిమ్మల్ని డిప్యూటీ సీఎం చేయాలని మీ పార్టీ వాళ్ళు కోరుకుంటున్నారంటే, నాకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే ఒక మంచి శాఖ ఉందో విద్యాశాఖకి సంబంధించి అటు సాంకేతిక విద్యాశాఖ, ఉన్నత విద్యాశాఖ, ప్రాథమిక విద్యాశాఖ అన్ని ఇచ్చారు. దానికి సంబంధించి సంస్కరణలో బాటలో పెడుతూ నేను ముందుకు వెళ్తున్నాను. కూటమి ప్రభుత్వం కూడా అన్ని విషయాల్లో ముందంజలో ఉంది.
నేను అట్లాంటి ఆలోచనలు నేను పెట్టుకోవట్లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇదే విషయాన్ని ఆయన మహాసేన రాజేష్ డిమాండ్ కానీ, లేదంటే శ్రీనివాసరెడ్డి గారు కడపలో ఉన్నప్పుడు చెప్పినప్పుడు కానీ ఆయన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తుంటే ఒక వైఎస్ఆర్సీపీకి లేకపోతే వాళ్ళ సోషల్ మీడియాకి పని ఉండే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ సోషల్ మీడియా వచ్చేసేసి వాళ్ళు ఉధృతంగా పెట్టడం, లేకపోతే వాళ్ళ అన్నగాని ఇప్పుడు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. దానిలో ఎందుకంటే స్మూత్ గా వెళ్తా ఉంది, 164 స్థానాలు ఉంది. అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా జనసేన ప్రధాన కారణం కాబట్టి ఈ జనసేనలో నుంచి ఒక డిమాండ్ వస్తా ఉంది కాబట్టి ఇట్లా సీఎం అంటే జనసేనలో ఏమన్నా వైసీపీ కోర్టులు పనిచేస్తున్నారా? అంటే ఉండొచ్చండి కొంతమంది. అంటే నేను అనేది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తన పార్టీని నడిపేటప్పుడు చాలా క్రమశిక్షణాయుతంగా నడుపుతుంటారనేది ఉన్నారు. నాకు గుంటూరుకు సంబంధించిన ఒక అధికార ప్రతినిధి ఎక్సీడ్ అయి మాట్లాడితే ఆమెని ఆపేశారు, తెలుసు, టీవీ డిబేట్లకి వెళ్తాం ఆపేశారు. అదేవిధంగా మొన్న పెనమలూరుకు సంబంధించి ఆయన ఏదో సైకిల్ స్టాండ్ పెట్టుకున్నాడు కోడి పందాల దగ్గర ఉంటే ఆయన కూడా నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతను తప్పించేశారు. సో అంత సీరియస్ గా ఉంటాయి యాక్షన్స్. సో అలాంటి సందర్భంలో అలా సాహసిస్తున్నారంటే అయితే నాకు అర్థం కాదు ఏంటంటే తెలంగాణలో సంపత్ నాయక్ గారు సీఎం కావాలనేది పెట్టడం కూడా కొద్దిగా విచిత్రంగా ఉంది. అంటే ఆయన అభిమానాన్ని చాటుకోవచ్చు కానీ మరి ఆయన్ని కూడా అలా ప్రేరేపించింది. అంటే ఒక పక్కన తెలుగుదేశం పార్టీ నాయకుల్లో నుంచి పిఠాపురం నుంచి ఎన్నికైన వర్మ గారు చాలా సీరియస్ గా దాని మీద కామెంట్ చేయటం, అటు భరత్ గారు అలా చేయటం, ఇవన్నీ కూడా చూసిన నేపథ్యంలో వాళ్ళు కూడా అది ఎక్కడి దాకా వెళ్ళిపోయిందంటే అంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు స్పందించాల్సి వచ్చిందంటే అది అసలు ఎక్కడికో వెళ్ళిపోయి అసలు పవన్ కళ్యాణ్ సీఎం అయితే బాగుంది అనేది ఒక చర్చ ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్లో మైకులు పట్టుకుని వెళ్తారు కాబట్టి ప్రజల దగ్గరికి వెళ్ళిపోవటం. అసలు పవన్ కళ్యాణ్ అయితే సొంతంగా పార్టీ పెట్టాడు, 2 సార్లు మద్దతు ఇచ్చాడు, ఆయన నిస్వార్థంగా పనిచేస్తున్నాడు, ఆయన డబ్బులే ప్రజలకు ఖర్చు పెడుతున్నాడు కాబట్టి ఆయన సీఎం. మీరు అన్నది రూల్ అవుట్ చేశారులేండి. ఎవరు తెలుగుదేశం ఆయన ఎవరో పోస్ట్ పెట్టారు, నీకు దమ్ముందా, నువ్వు ఇన్వెస్ట్మెంట్ సదస్సుకి వెళ్ళి నువ్వు తీసుకురాగలవా, గంట వాళ్ళతో కూర్చొని మాట్లాడగలవా? దిస్ ఇస్ ద లాంగ్వేజ్ దే హావ్ యూస్డ్. అంటే ఒకటండి వాళ్ళ మీద ఇంతవరకు ఎలాంటి చర్యలు లేవు. సినిమా నటుడుగా ఆయనకేం తెలియదు, ఆయన ఏదో 4 సినిమాలు తీసుకుంటాడు, అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు అనే ఒక దానిలో నుంచి ఆయన పంచాయతీరాజ్ శాఖకి సంబంధించి చేసిన తీసుకువచ్చిన పనులు కావచ్చు, లేదంటే అటవీ శాఖకి సంబంధించి ఎర్రచందనం అక్రమ రవాణానికి అరికట్టడంలో కావచ్చు, పర్యావరణ విషయంలో కొన్ని ఫ్యాక్టరీలు ఏదైతే నిబంధనలు ఉల్లంఘిస్తుంటే ప్రజల తరపున వాటిని మూసివేయించిన విధానం కావచ్చు, లేదంటే మన మాఫియా రేషన్ మాఫియాకి సంబంధించి ప్రజల్లో ఒక బహిరంగ చర్చకి దారితీసింది వాళ్ళ అక్రమార్కుల్ని పట్టుకోవడంలో కావచ్చు. సో తనదైన శైలిలో పరిపాలన విధానంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అటు కేంద్ర మంత్రుల దగ్గర నుంచి కూడా నిధులు తేవడంలో ఆయనదైన శైలిలో ఆయనకు ఉన్న పలుపోటును వినియోగించుకుంటా ఉన్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న ప్రచారంలోకి వెళ్తారు. అంటే బిజీగా ప్రజలతో మమేకం అవుతున్న తీరు ఇప్పుడు ప్రజల్లో చర్చనీయాంశమైంది. అంటే తెలుగుదేశం పార్టీలో నాయకులు కూడా ఇప్పుడు ఆత్మరక్షణలో పడ్డారు. అనవసరంగా ఈ డిప్యూటీ సీఎం అనే ఒక నినాదం తీసుకొచ్చామా, ఇది అనవసరంగా చర్చకు దారితీసి అదేదో పవన్ కళ్యాణ్ సీఎం కావాలనే ఒక డిమాండ్ కొత్తగా తెరపైకి వచ్చింది, ప్రజల్లో చర్చ. అదే ఎట్ట తయారైందంటే కొండనాలికి మందేస్తే ఉన్ననాలికి ఊడిపోయినట్టు పరిస్థితి వచ్చింది ఇవాళ తెలుగుదేశం పార్టీకి. అందుకనే ఆ డామేజ్ కంట్రోల్ ఎక్సర్సైజ్ లోకి దిగారు. ఒకసారి విజయ్ కిరణ్ గారి దగ్గరికి వెళ్ళామండి. విజయ్ కిరణ్ గారు రామతీర్థంలో రాముల వారి విగ్రహం తల నరికిన వ్యక్తికి సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల రూపాయలు ఇవ్వటం ఏంటి? అతను ఏటు అట. ఇది వీళ్ళు హియర్సే కాదు, నేరుగా మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ గారు ప్రశ్నించారు. సార్ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారంటారా? అవును, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఏటుగా